వెల్కమ్ బ్యాక్ టు మన రెట్రో చిత్రాలు. సో ఈ వీక్ మీకు కొత్త థియేటర్ మూవీ సజెషన్ తెచ్చేసాం. అసలు థియేటర్లోనే మూవీస్ లేవు, మనోడేంటి కొత్త మూవీ సజెషన్తో వచ్చేసాడు ఏంట్రా అనుకుంటున్నారా? అదే అండి, మన పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి గారి కొత్త మూవీ థియేటర్లో రన్ అవుతుందిగా. అదే మన శశివదన మూవీ, స్టారింగ్ రక్షిత్ అట్లూరి గారు, కోమలి ప్రసాద్ గారు అండ్ డైరెక్టెడ్ బై సాయి మోహన్ నుబ్బాన గారు. సినిమా చూసాక నా మనసులో ఉన్న మాట చెప్పాలంటే నాకైతే మింగిందనిపించింది భయ్య. అసలు మూవీలో ఏం ప్రదర్శించారో, స్టోరీ అసలు దేని గురించో డీటెయిల్ రివ్యూలో చెప్పేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ద డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద శశివదన. ముఖ్యంగా ఈ మూవీకి నేను వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన రక్షిత్ అట్లూరి గారి యాక్టింగ్ అండి. పలాసలో అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ, అదే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇందులోనే ఎక్స్పెక్ట్ చేస్తూ థియేటర్కి వెళ్ళిపోయాను. ట్రైలర్ చూసాక నాకైతే పర్లేదు అనిపించింది భయ్య, కానీ సినిమా చూసాక మాత్రం ఆ పర్లేదు కాస్త మింగిందనిపించింది. మూవీ స్టోరీ రొట్ట స్టోరీ భయ్య. అదే పాత లవ్ స్టోరీని నా చిన్నప్పటి నుండి చూసి 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 నాకైతే విసుగొచ్చేసింది. ఆ క్లైమాక్స్ కూడా రొట్టనే అనుకోండి. ఏదో మూవీలో ఒక 10 minutes పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ కోసం తప్ప మూవీలో ఏం చూడ్డానికి పెద్దగా ఏం లేదు భయ్య. స్టోరీ కూడా అంత పెద్దగా ఏముండదు భయ్య. మొత్తం ఏదో మూమెంట్స్తోనే అలాగలాగలాగా మేనేజ్ చేసేస్తారు. మూవీ స్టోరీ వచ్చేసరికి హీరోయిన్ సైకిల్ మీద వెళ్తుండగా చైన్ పడిపోద్ది. అది హీరో వచ్చేసి, అదే మన రక్షిత్ అట్లూరి గారు వచ్చేసి హీరోలాగా చైన్ని ఫిట్ చేసి హీరోయిన్ వెనకాల బైక్ పైన ఫాలో అవుతారు. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, ఫైట్స్ అయ్యి, గొడవ అయ్యి, మన హీరో బిఖారీ అయ్యి జైలుకి వెళ్ళి ఎలా తిరిగి వస్తాడు అనేది ఈ మూవీలో ప్రజెంట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ మూవీలో మనకి మెయిన్ వీక్ పాయింట్స్ ఏంటంటే ఆ రొటేటింగ్ మూమెంట్స్ ఉంటాయి, చూసిందే చూపిస్తారు. విలన్ అయితే ఈయన విలనా అంటూ కామెడీగా ఉంటాడు భయ్య. కొన్ని దగ్గర వాళ్ళ నాన్న అండ్ కొడుకు సెంటిమెంట్స్ బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ వస్తే రక్షిత్ గారు అయితే ఎక్సలెంట్ అండి. ఈ మూవీకి న్యాయం చేసిందంటే ఆయన ఒక్కరే. ఇంకా కోమలి గారు అయితే డీసెంట్ అండి. ఇంకా శ్రీమంత్ గారు, అదే హీరో వాళ్ళ డాడీగా యాక్ట్ చేస్తారు, వాళ్ళైతే చించేశారండి. విలన్ అయితే వద్దు నేను చెప్పలేను, మీరు చూడకూడదు. మీరు సినిమా చూసాక కమెంట్ చేయండి విలన్ ఎలా యాక్ట్ చేశాడు. అనడం మర్చిపోయా, ఈ మూవీలో ఇంకో మైనస్ పాయింట్ అండి. అదే అండి, ఈ మూవీలో సాంగ్స్ నా మైండ్లో అలానే తిరుగుతుంది, అది బయటికి తీసేయాలి ఎలా అయినా. అండ్ ఇంతే అండి మన శశివర్ధన రివ్యూ. ఈ మూవీ చూసాక నా హానెస్ట్ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.1/10. అది కూడా చాలా కష్టంగా మన రక్షిత్ అట్లూరి గారి కోసం ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ అంతే అండి. సో ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి మీ ముందుకి వీడియోస్ సెట్ చేస్తున్నాం, కొత్త మూవీ సజెషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కొత్త మూవీ సజెషన్స్ అండ్ కొత్త మూవీ కంటెంట్స్ తెస్తున్నాం. సో దయచేసి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో అంతే అండి, ఉంటున్నాను. వందే మాతరం.